ఒకప్పుడు సినీ రంగంలో ఆమె టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. 3 నెలల పసిపాపతో నటించడానికి సినిమా సెట్కు వచ్చింది. సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమె నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించి మెప్పించింది. అంతేకాదు, దశాబ్దాల సినీ ప్రయాణంలో పద్మశ్రీతో సహా అనేక అవార్డుల్ని గెలుచుకుంది. ఆమె మరెవరూ కాదు, షావుకారు జానకి. ఆమె సినీ ప్రయాణం ఎంతో మందికి గర్వకారణం. 1931లో విలీనమైన మద్రాస్ ప్రెసిడెన్సీలోని గోదావరి జిల్లాలో జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా పనిచేశారు. ఆమె గొంతు విన్న తర్వాత ప్రముఖ తెలుగు నిర్మాత తన సినిమాలో నటించమని సంప్రదించారట. కానీ ఆమె కుటుంబం అందుకు నిరాకరించడంతో పెళ్లి ఏర్పాట్లు చేశారు.